మీలో ఎంతమంది అరుంధతి సినిమాని చూశారు? దాదాపుగా తెలుగు వారందరూ ఈ సినిమా చూసే ఉంటారు. అందులో ప్రస్తావించిన గద్వాల్ కోట, గద్వాల సంస్థానం అనేది నిజంగా ఒకటి ఉందని మీలో ఎంతమందికి తెలుసు? ఆ సినిమాలో చూపించినట్టుగానే చివరగా గద్వాల్ సంస్థానాన్ని పరిపాలించింది ఒక మహారాణి. ఆమె పేరే మహారాణి ఆదిలక్ష్మీదేవమ్మ. తెలంగాణలో నిజాం రాజులను ఎదిరించిన వారిలో ఈమె కూడా ఒకరు. అసలు గద్వాల సంస్థానాన్ని స్థాపించిందెవరు? గద్వాల కోటను నిర్మించిందెవరు? ఇప్పుడు అది ఎలా ఉంది అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. గద్వాల సంస్థానం తుంగభద్ర కృష్ణా నదుల మధ్య గల నాడిగడ్డ ప్రాంతంలో దాదాపు 864 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉండేది. ఈ సంస్థానం 214 గ్రామాలు, 1,00,000కు పైగా జనాభాను కలిగి ఉండేది. గద్వాల సంస్థానాధీశులు పాకనాటి రెడ్ల వంశానికి చెందినవారు. కాకతీయుల కాలంలో ఈ సంస్థానానికి చెందినవారు నడిగడ్డ ప్రాంతంలోని కొన్ని సీమలపై నాడగౌడ అధికారం కలిగి ఉండేవారు. 14వ శతాబ్దంలో కాకతీయ సామ్రాజ్యం పతనమైన తర్వాత కొంతకాలం విజయనగర సామ్రాజ్యానికి సామంతులుగా ఉన్నారు. ఆ సామ్రాజ్యం కూడా పతనమవ్వడంతో గద్వాల వారు బీజాపూర్ సుల్తానుల ఆధీనంలోకి వెళ్లారు. వారి నుంచి నాడగౌడు, సర్ నాడగౌడు అధికారం పొంది పాలన సాగించారు. గద్వాల సంస్థానాధీశుల మూల పురుషుడు పెద్దారెడ్డి. ఈయన తరువాత ఇల్లరికపు అల్లుడిగా పూడూరి నాడగౌడు అధికారం చేపట్టారు. బక్కమాంబిక పెదనల కుమారుడు ప్రసిద్ధుడైన పెద్ద సోమ భూపాలుడు. ఈయన గొప్పతనం శౌర్య పరాక్రమాలు ప్రామాణిక సాహిత్యం ద్వారానే కాకుండా జానపద సాహిత్యం ద్వారా కూడా తెలుస్తున్నాయి. జానపద గాథల్లో ఈయనను శోభనాద్రి, సోమనాద్రిగా కీర్తించారు. ఇతనికే నల్ల సోమనాద్రి, నల్ల సోమ భూపాలుడు అనే పేర్లు కూడా ఉన్నాయి. గద్వాల కోటను క్రీస్తు శకం 1663 నుంచి 1713 మధ్య కాలంలో నిర్మించింది ఈయనే. గద్వాల కోట మహబూబ్ నగర్ జిల్లాలోని కోటలన్నింటిలోకెల్లా ప్రసిద్ధి చెందింది. ఇది ఇప్పుడు జోగులాంబ గద్వాల జిల్లాలోని గద్వాల పట్టణం నడి ఒడ్డున చెక్కు చెదరకుండా ఉంది. ఈ ప్రాంతానికి గద్వాల అనే పేరు ఎలా వచ్చిందో మనకు చరిత్ర చెబుతుంది. అదేమిటంటే గద్దపల్లె అనే గ్రామం వద్ద నిర్మించిన దుర్గం చుట్టూరా ఏర్పడిన పట్టణం కాబట్టి దానికి గద్వాల అనే పేరు వచ్చినట్లు కొందరు చరిత్రకారులు చెబుతారు. ఇంకొందరేమో ఈ సంస్థానం పూర్వీకుల్లో యుద్ధాల్లో ఆయుధాలుగా గదను, బాలమును ఉపయోగించేవారు, అందుకే ఈ ప్రాంతానికి గదవాల, గద్వాల అనే పేరు వచ్చిందని చెబుతుంటారు. వీరాది వీరుడు సోమనాద్రి అనే పెద్ద సోమ భూపాలుడు గద్వాల సంస్థానానికి ఘనకీర్తిని తెచ్చిపెట్టాడు. గద్వాల కోట నిర్మాణంలో ఉప్పేరు, కర్నూలు, రాయచూరు నవాబుల నుంచి ఎన్నో ఆటంకాలను ఎదుర్కొన్నాడు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా వాటిపై విజయం సాధించి సోమనాద్రి కోట నిర్మాణం పూర్తి చేశాడు. ఈ కోట నిర్మాణం కీర్తు శకం 1662లో పూర్తయింది. అటు తర్వాత పూడూరు నుంచి రాజధానిని గద్వాలకు మార్చి పాలన సాగించారు. ఇదే కోటలో చెన్నకేశవ స్వామి దేవాలయాన్ని సోమనాద్రి అత్యంత సుందరంగా నిర్మించాడు. దేవాలయ గోడలపై ఉన్న శిల్పకళ, దేవాలయం ఎదుట ఉన్న 90 అడుగుల గాలి గోపురం ఎప్పటికి చూసినా ఆకట్టుకుంటాయి. పూడూరు నుంచి కేశవస్వామిని తెచ్చి సోమనాద్రి ఇక్కడ ప్రతిష్ఠించాడు. ఈ స్వామియే అటు తర్వాత గద్వాల సంస్థానాధీశుల కులదైవమైనాడు. ఈ స్వామి పేరు మీదనే గద్వాల కేశవ నగరంగా కూడా పేరొందింది. సోమనాద్రి చాలా ప్రతిభ కలిగిన పాలకుడు. ఢిల్లీ పీఠంపై బహదూర్ షా బలహీన పాలన సాగుతున్న కాలంలో దక్షిణ సుబేదార్ నిజాం ఉల్ ముల్క్ హైదరాబాద్ సంస్థానాన్ని స్వాతంత్ర రాజ్యంగా ప్రకటించుకున్నాడు. అయితే హైదరాబాద్ సంస్థానంలో అంతర్భాగంగా ఉన్న గద్వాల సంస్థానాధీశుడు సోమనాద్రి మాత్రం బహదూర్ షాకు వ్యతిరేకంగానే పాలన కొనసాగించాడు. ఇది సహించని నిజాం తన సేనాని అయిన దిలీప్ బాణుడిని గద్వాల్ సంస్థానంపై దండయాత్రకు పంపించాడు. దిలీప్ బాణుడి సేన సోమనాద్రి సేవలు కర్నూలు సమీపంలోని నిడ్డూర్ దగ్గర భీకరంగా తలపడ్డాయి. చివరికి ఈ యుద్ధంలో సోమనాద్రి వీరమరణం పొందగా సోమన పెద్ద భార్య రాణి లింగమ్మ నిజాంతో సంధి కుదుర్చుకొని సోమనాద్రి తర్వాత అతని స్థానంలో పాలన కొనసాగించింది. ఇలా ఒకరి తర్వాత ఒకరు రాజులు కుదరకపోతే రాణులు, ఇలా మొత్తం గద్వాల సంస్థానాన్ని 11 రాజులు, 9 రాణులు పరిపాలించారు. అందులో ఆఖరిగా పరిపాలించిన రాణి మహారాణి ఆదిలక్ష్మీదేవమ్మ. ఈమె సంస్థానాన్ని 1924 నుండి 1949 వరకు పరిపాలించింది. గద్వాల్ సంస్థానాధీశులు తమ స్వంత నాణాలను ముద్రించుకున్నారు. 1909 నాటికి కూడా ఆ నాణాలు రాయచూరు ప్రాంతంలో చెలామణిలో ఉండేవి. గద్వాల సంస్థానంలో కళాపోషణ ఎలా ఉండేదంటే
నిజాం రాష్ట్రంలోని సంస్థానాలలోకెల్లా గద్వాల్ సంస్థానంలో సాహితీ పోషణ అధికంగా ఉండేది. సంస్థానాధీశులు విద్యావేత్తలను, కళాకారులను ఆదరించారు. ఈ సంస్థానంలో ప్రతి సంవత్సరం మాఘమాసం, కార్తీక మాసాలలో సంగీత్య సాహిత్య సభలు జరిగేవి. రాజా పెదసోమ భూపాలుడు స్వయంగా కవి. అతను జయదేవ గీతా గోవిందాన్ని తెలుగులోకి అనువదించాడు. 1761 నుండి 1794 వరకు పాలించిన చిన్నసోమ భూపాలుడు కవి పండితులను ఆదరించడమే కాకుండా స్వయంగా రచనలు చేసేవాడు. ఇతని ఆస్థానంలో అష్టదిగ్గజాలనే 8 మంది కవులు ఉండేవారు. ఇతని కాలాన్ని గద్వాల సంస్థానంలోనే సాహిత్య స్వర్ణయుగంగా చెబుతారు. ప్రముఖ కవి సోమయాజులు అలంకార శిరోభూషణం రచించిన కందాలాచార్యులు ఇక్కడి వారే. అసలు ఈ గద్వాల కోట లోపట ఎలా ఉండేదో ఇప్పుడు తెలుసుకుందాం. ఇది వలయాకారంలో ఉన్న మట్టి కోట. కోట బయట ఎత్తైన పెద్ద పెద్ద బురుజులను మట్టితో నిర్మించారు. లోపల వైపు కోట మొత్తానికి రాతి గోడ ఒక పొరగా నిర్మించారు. బయటి మట్టి గోడలు వర్షాకాలంలో తరచుగా కూలిపోతున్నప్పటికీ లోపల వైపు రాతి గోడ ఏమాత్రం చెక్కు చెదరలేదు. కోటలోకి శత్రువులు ప్రవేశించకుండా కోట బయట చుట్టూరా నీటితో నింపడానికి పెద్ద కాలువను కోట చుట్టూ నిర్మించారు. పడమర వైపు నుండి కోట లోపలికి దారి ఉంది. కోట లోపలికి వెళ్ళగానే కుడివైపు అధికారుల, భటుల నివాస శిథిలమైన స్థావరాలు కనిపిస్తాయి. వాటిని దాటుకుని ముందుకు వెళితే కుడివైపు ఎత్తైన ఆలయ ప్రహారీ కనిపిస్తోంది. వీటిలో 3 ఆలయాలు చెప్పుకోదగినవి. వాటిలో ముఖ్యమైనది గద్వాల సంస్థాన దైవం శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయం. ఇది మిగిలిన ఆలయాలకు మధ్యలో ఉండి ఎత్తైన వేదిక మీద ఉంది. ఆలయం ముందు గాలిగోపురం పట్టణం మొత్తానికి కనిపించేంత ఎత్తుగా ఆకర్షణీయంగా ఉంటుంది. గాలిగోపురం ద్వారా ఆలయంలోకి వచ్చే దారిలో మెట్ల దగ్గర గంటా వేదిక ఉంటుంది. రాతి స్తంభాలకు చాలా పెద్దదైన గంట వేలాడి ఉంటుంది. ఇక కోట లోపలికి వెళితే అక్కడ పురాతన బావి కనిపిస్తుంది. ఆలయాల ప్రహారీకి ఆనుకొని 2 వరుసలలో ఎదురెదురుగా 2 రాజభవనాలు ఉండేవి. ఇందులో ఒక రాజభవనం 2 అంతస్తుల భవనం. ఈ భవనంలో లోపలి గోడలపై అందమైన పెయింటింగ్స్ ఉండేవి. ఇక ముఖ్యమైన అంతఃపురం మొత్తం కలపతో తయారు చేసిన అందమైన నిర్మాణాలు, కళా నైపుణ్యంతో ఉట్టిపడేవి. ఈ 2 భవనాల మధ్య అందమైన గార్డెన్ ఉండేది. ఈ గార్డెన్ మధ్యలో సింహాసనం మీద కూర్చొని ఉన్న పెదసోమ భూపాలుడి సోమనాద్రి పెద్ద విగ్రహం ఉండేది. ఎందరో రాజుల రాజ్యాల దాడులను తిప్పికొట్టే స్వతంత్ర సంస్థానంగా నిలిచిన గద్వాల్ ప్రస్థానం యొక్క చరిత్ర నేటి తరాలకు అందకుండా కనుమరుగైపోయింది. 1949 తరువాత రాణి చేతుల మీదుగా హైదరాబాద్ రాష్ట్రంలో విలీనమైన ఈ సంస్థానం తరువాత ప్రభుత్వాల నిర్లక్ష్యం వలన కోటలకు బీటలు వాలి కూలిపోగా మిగిలినది మాత్రం ఒక ప్రభుత్వ కాలేజీగా ఉంది. అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 1962లో జిల్లాలోనే మొట్టమొదటి డిగ్రీ కళాశాలను ఈ కోట లోపల ఏర్పాటు చేసింది. డిగ్రీ కళాశాల పేరు రాణి పేరు మీదుగా మహారాణి ఆదిలక్ష్మీదేవమ్మ మాల్ట్ డిగ్రీ కళాశాలగా ఉంది. అలాగే ఈ గద్వాల సంస్థానంలో చేనేత వస్త్రాలకు కూడా మంచి డిమాండ్ ఉండేది. గద్వాల చేనేత చీరలు తెలుగు రాష్ట్రాలలో చాలా ఫేమస్ గా ఉన్నాయి. ఇదండి దక్షిణాది రాష్ట్రాలలో చెప్పుకోదగిన సంస్థానాలలో ఒకటైన గద్వాల్ సంస్థాన చరిత్ర.